నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ జగన్ మాతకు పల్లకి సేవ ప్రారంభించిన స్వరూపానంద స్వామి ప్రత్యేక హోదా కోసం వైసీపీ నిరసన హోరు నగరంలో భారీ ప్రదర్శన అలంకార్ సెంటర్లో ధర్నా ప్రభుత్వానికి ముందు చూపు లేదు నీటి ఎద్దడితో ఎడారిగా మారిన కృష్ణా జిల్లా దేవినేని నెహ్రూ ఆరోపణ ఎస్సీ వర్గీకరణపై స్పష్టత ఇవ్వాలి రిలే దీక్షలు చేపట్టిన ఎంఆర్పీఎస్ ఇక వివరాల్లోకి వెళ్తే జగన్మాత దుర్గమ్మకు నిత్య పల్లకి సేవలు ప్రారంభమయ్యాయి. శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి పల్లకి సేవలను ప్రారంభించారు. దుర్గా మల్లేశ్వర స్వాముల ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఉంచి వేద మంత్రాలతో 3 సార్లు ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. అమ్మలుగన్న అమ్మ కనకదుర్గమ్మ ఆలయంలో ఇకపై నిత్యం పల్లకీ సేవలు చేయనున్నారు. 25 ఏళ్ల క్రితం పల్లకీ సేవలు రోజు జరిగేవి. ఆలయం కట్టడాలు విస్తరించడం వలన పల్లకీ సేవ నిలిచిపోయింది. తిరిగి పల్లకీ సేవను చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. పల్లకీ సేవలో పాల్గొనేవారు 516 రూపాయలు చెల్లించి పాల్గొనవచ్చునని ఈవో చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు పల్లకీ సేవ జరుగుతుందని ఈవో తెలిపారు. అమ్మవారి శక్తి కంకణాలను స్వామి స్వరూపానంద ప్రారంభించారు. పల్లకీ సేవలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు దాగుడు మూతలు ఆపాలని వైసీపీ విమర్శించింది. స్పెషల్ స్టేటస్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. విజయవాడలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అలంకార్ సెంటర్లో ధర్నా చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ విజయవాడ వైసీపీ చేపట్టిన పోరు విజయవంతమైంది. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి అలంకార్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. ప్రదర్శనలో వేలాది మంది వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రదర్శన ప్రారంభానికి ముందుగా పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విధానాలను విమర్శిస్తూ ఫ్లెక్సీలు, ప్లకార్డులు చేతపట్టి నినదించారు. ఈ సందర్భంగా వైసీపీ నేత పార్థసారథి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, యువజన నాయకుడు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం వైసీపీ మొదటి నుంచి పోరాడుతూనే ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని అన్నారు. విభజన సమయంలో 5 ఏళ్లు చాలదు 10 ఏళ్లు ఇవ్వాలని ప్రగల్భాలు పలికిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మాట విస్మరించడం తగదన్నారు. మిత్రపక్షంగా ఉంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పూటకో మాట మాట్లాడటం తగదన్నారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి అన్ని రకాలుగా మేలు జరుగుతుందని అన్నారు. భారతీయ జనతా పార్టీ, టీడీపీ రెండూ కలిసి అన్యాయంగా రాష్ట్రాన్ని విభజిస్తున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రత్యేక హోదా ప్రకటించడం జరిగింది. ఆనాటి బీజేపీ నాయకులు, ప్రస్తుత కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు గారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాల్సిందని చెప్పేసి గగ్గోలు పెట్టిన వెంకయ్యనాయుడు గారు, మేము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీ తెలుగు ప్రజల్ని భయపెట్టే విధంగా, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా కేంద్రంతో తగాదా పడితే మనకు పోలవరం ప్రాజెక్టు రాదు, కేంద్రంతో సఖ్యతగా ఉండకపోతే మనకి రాజధాని నిధులు రావు, కేంద్రంతో మంచిగా ఉండాలి, బతిలాడుకున్న కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాలని చెప్పడం చాలా అన్యాయం. ఫెడరల్ స్ఫూర్తికి అది వ్యతిరేకం. కాబట్టి తెలుగుదేశం పార్టీకి, బీజేపీ పార్టీకి బుద్ధి వచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మరి ఉద్యమింపజేసి ప్రత్యేక హోదాను సాధించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పోరాటం చేస్తున్నాం. మరి ప్రత్యేక హోదా వస్తే నిరుద్యోగులకి మంచి బంగారమైన భవిష్యత్తు ఉంటుంది, ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి, పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేక హోదా కావాల్సిందే. అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించి బిడ్డను బతికించి తల్లిని చంపేశారు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే, ఈ రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలతో సమానంగా తీసుకురావాలంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, దేశానికి ప్రధానిగా మోడీ కావాలని చెప్పి
వాళ్ళు కనుక ప్రధాని ముఖ్యమంత్రి అయినట్లయితే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, రాజధాని నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతామని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా అనేక వాగ్దానాలు చేశారు. అయితే 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కేంద్రంలో ప్రత్యేక హోదా ఇస్తానన్నటువంటి మోడీ గారు నోరు మెదపినటువంటి పరిస్థితి. పోలవరానికి ముష్టి ఇచ్చినట్టు 800 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి. రాజధాని నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్లు కావాలంటే 2,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనేక వాగ్దానాలు చేశాడు. పెట్టే దృష్టి ప్రజలు ఒకసారి ఏ రకంగా ఆలోచిస్తున్నారు, ఏమని ఆలోచిస్తున్నారో ఒకసారి గమనిస్తే బాగుంటుంది. ప్రత్యేక హోదా కావాలని చెప్పని ప్రజలు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అయినా సరే చంద్రబాబు పట్టించుకోకుండా ఎవరు కొనుక్కుందాం, ఎంత కొనుక్కుందాం అని చెప్పని దూరంతో ఉన్నాడు తప్ప ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. అసలు ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రజలని బుద్ధి కూడా చెప్తారు తప్పకుండా. రానున్న రోజుల్లో వెళ్ళి నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర పడి ఆ కేసు తెలంగాణలో తను పట్టుబడిన దీనికి కేసు రాజీ చేసుకోవడానికి ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ తాకడి పెట్టి వస్తున్నాడు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవటం వల్లనే కృష్ణా జిల్లా ఎడారిగా మారిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవినేని నెహ్రూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో మీడియాతో మాట్లాడుతూ త్రాగునీటి కోసం విడుదల చేసిన 3 టీఎంసీల నీళ్లు ప్రకాశం బ్యారేజ్ వద్దకు వస్తాయన్న నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. 2 తెలుగు రాష్ట్రాలు పోటీ పడి నీటిని వినియోగించుకోవటం వల్లనే నేడు డెల్టా ప్రాంతంలో సాగు త్రాగునీటికి కటకట ఏర్పడిందని అన్నారు. ప్రకాశం బ్యారేజ్లో నీటి మట్టం పడిపోవటం తన జీవితంలో చూడలేదని అన్నారు. నీటి మట్టం మెయింటైన్ చేయకపోవటం వల్లనే వీటీపీఎస్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతుందని అన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే నీటి యుద్ధాలు జరిగే పరిస్థితి ప్రభుత్వమే కల్పించినట్లవుతుందని అన్నారు. ఈ నెల 23న పీసీసీ ఆధ్వర్యంలో ప్రకాశం బ్యారేజ్పై ధర్నా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. నాకు తెలిసి తెలిసిన తర్వాత శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ మన ప్రకాశం బ్యారేజ్ కానీ ఈ విధంగా ఉండటం మొట్టమొదట నాకు 61 ఏళ్ళు వచ్చినాయి. 61 ఏళ్ళలో నేను మొట్టమొదటిగా ఇది చూడటం. ముందు చూపు లేకుండా ఉండటం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. 2 ప్రభుత్వాలు, 2 తెలుగు ప్రభుత్వాలు పోటాపోటీగా నువ్వు 4 టీఎంసీలు వాడుకుంటే మేము 6 టీఎంసీలు వాడతాం, నువ్వు 10 టీఎంసీలు వాడితే మేము 20 టీఎంసీలు వాడతామని చెప్పి వీళ్ళిద్దరూ పోటాపోటీగా పోరాడి ఆఖరికి ఏమిటి అంటే మన కృష్ణా జిల్లా రైతాంగాన్ని మొత్తాన్ని, డెల్టా ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఎడారిగా చేసినటువంటి ఘనత వీళ్ళదే వచ్చిందని చెప్పి నేను చెబుతాను. వాళ్ళు ఉన్నటువంటి సామరస్యం, వాళ్ళు ఉన్నటువంటి వాతావరణం కనుక ఆ రోజే ఇద్దరు సీఎంలు కూర్చుని కనుక నిర్ణయం చేసుకున్నట్టయితే మనకి ఈరోజు నీ కర్మ పట్టేది కాదని చెప్పేసి నేను చెప్తున్నాను. కాబట్టి ఇది ప్రభుత్వ వైఫల్యం కింద మేము తీసుకుని రేపు 23వ తారీఖు నాడు పీసీసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కూడా పూర్తిగా సహకరించాలి. ఎందుకంటే ఇది ప్రజా సమస్య. కృష్ణానది పక్కన పెట్టుకుని మనకు విజయవాడకి తాగడానికి నీళ్ళు, గుంటూరు పక్కన పెట్టుకుని గుంటూరుకి తాగడానికి నీళ్ళు. ఏది ఏమైనా కానీ ఈ యొక్క వాటర్ యొక్క అనే దాన్ని ముందు చూపు లేకపోతే రాబోయే కాలంలో నీటికి యుద్ధాలు జరిగే పరిస్థితి ప్రభుత్వమే కల్పించే విధంగా చేస్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి మీరంతా కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మీరు మాట్లాడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర. ఫైబర్ నెట్ కు స్వాగతం. పరిచయం చేస్తున్నాం అపరిమితమైన 20 Mbps కేవలం 999 రూపాయలకే. అద్భుతమైన వేగం, నమ్మశక్యం కాని అనుభవం కేవలం వేగవంతమైన యాడ్ ఫైబర్ నెట్ తో మాత్రమే.
668100కి కాల్ చేయండి లేదా యాడ్ ఫాస్ట్ అని 56070కి SMS చేయండి. అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్న విజయవాడ సిటీ బిజీ లైఫ్ నుంచి మిమ్మల్ని సేద తీర్చేందుకు ఆహ్వానిస్తోంది విఎంసి సిబార్ వాటర్ వరల్డ్. సముద్రపు అలల ఆహ్లాదకర జలకాలాటలు అందించే వేవ్ పూల్, హుషారైన చిరుజల్లుల సరదాల్ని అందరితో కలిసి పంచుకునేందుకు ల్యాండింగ్ పూల్, అల్లరి చిన్నారులకు సంబరపు అనుభూతుల్నిచ్చి ఆనందపు అంచుల్లో వివరింపచేసే కిడ్స్ పూల్, ఏ వయసు వారినైనా ఆనందపు డోలికల్లో ముంచి మధురానుభూతుల్ని కలిగించే మల్టీ థీమ్, స్కూల్స్ మరియు కాలేజీలకు బర్త్డే పార్టీలకు మరియు ఇతర ఫంక్షన్లకు స్పెషల్ ప్యాకేజీలు కలవు. పనిచేయ వెళ్ళు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు. రండి హాయిగా జలకాలాటల్లో మైమరిచిపోండి. విఎంసి సిబార్ వాటర్ వరల్డ్, పైపుల్ రోడ్, అజిత్ సింగ్ నగర్, విజయవాడ. సెల్ 8712977888. పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవీ స్వీకారం, ఇలా సందర్భం ఏదైనా మీ ఆత్మీయులకు మీ శుభాభినందనలు తెలియచేయండి. ఏసీటీ టీవీలో శుభాకాంక్షలు తెలియచేయవలసిన వారి మ్యాక్సీ ఫోటోతో వివరాలు జత చేసి మీరు పంపవలసిన చిరునామా వీడియో టుడే, దుర్గయ్య వీధి, గవర్నర్పేట, విజయవాడ 2. ఫోన్ నంబర్ 8662573932. పెళ్లైనా, పుట్టినరోజైనా, ఫంక్షన్ ఏదైనా ఆ అపురూప క్షణాలను కలకాలం మీ కళ్ల ముందు నిలిపేందుకు హై క్వాలిటీ పిక్చర్ తో వీడియో షూటింగ్ మరియు ఫోటోగ్రఫీ సర్వీసెస్ ను అందిస్తుంది వీడియో టుడే. 2K మరియు 4K వీడియో కెమెరాలు, ఫోటో కెమెరాలు, కెనాన్ 5D కెమెరాలు, LCD టీవీలు, LED వాల్స్, స్క్రీన్ అద్దెకు లభించును. బర్త్డే ఫంక్షన్ 1 గంట షూటింగ్ మరియు మిక్సింగ్ కేవలం 700 రూపాయలకే. 2.5 గంటల పెళ్లి లేదా మరేదైనా ఫంక్షన్ షూటింగ్ మరియు మిక్సింగ్ కేవలం 2000 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి. వీడియో టుడే, దుర్గయ్య వీధి, గవర్నర్పేట, విజయవాడ. ఫోన్స్ 086625733932 మరియు 8851777788. వెల్కమ్ బ్యాక్. త్రాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ నుండి 4 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద తగ్గిపోయిన నీటి మట్టాన్ని ఆయన పరిశీలించారు. మంచినీటి సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వర్షాలు కురవకపోవడంతో 812 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా 69 టీఎంసీలు మాత్రమే కృష్ణానదికి విడుదలైందని తెలిపారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల త్రాగునీటి ఎద్దడి తీర్చేందుకు చెరువులు నింపుకోవడానికి నీటిని విడుదల చేస్తున్నామని వివరించారు. ముందు చూపుతోనే సాగునీటి అవసరాల కోసం పట్టిసీమను పూర్తి చేసి నదుల అనుసంధానం చేశామన్నారు. పోలవరం కాల్వల పనులు త్వరగా పూర్తి చేస్తామని అన్నారు. పుష్కర పనులను వేగవంతంతో కూడిన నాణ్యమైన పనులను చేపడుతున్నట్లు మంత్రి దేవినేని స్పష్టం చేశారు. నదులు అనుసంధానం జరిగిన ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా వర్ధిల్లుతుందని చెప్పారు. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. నాణ్యతా ప్రమాణాలపై తగు జాగ్రత్తలు పాటించాలని ఇంజనీర్లకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం డిజైన్ల విషయంలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని తెలిపారు. ఫ్లైఓవర్ కంటే ముందుగా సర్వీస్ రోడ్ను పూర్తి చేయాలని ఆదేశించారు. కృష్ణమ్మ తల్లి కేవలం శ్రీశైలం వద్ద 68 టీఎంసీలు వచ్చాయి. ఆ 68 టీఎంసీలు కూడా కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు 2 రాష్ట్రాల మంచినీటి అవసరాల ప్రకారం నీరు విడుదల చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ప్రకాశం బ్యారేజీకి 4 టీఎంసీలు, కృష్ణా మెట్ట ప్రాంతాలు నల్గొండ, ఖమ్మం దాటి నందిగామ, జగ్గేపేట, మైలవరం, తిరువూరు, నూజివీడు, గన్నవరం ప్రాంతాల్లో చెరువులు నింపడానికి 2 టీఎంసీలు మంచినీరు విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చింది. ఇటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆలోచన చేశారు. దాంట్లో భాగంగానే ఇవాళ ఎక్కడో శ్రీశైలం దగ్గర నుంచి నాగార్జున సాగర్ దగ్గర నుంచి 4 టీఎంసీలు మనం తేవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. చాలా జాగ్రత్తలు తీసుకొని, ఎందుకంటే కలకత్తాలో ఆ బ్రిడ్జ్ దగ్గర ఇబ్బందులని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా జాగ్రత్తగా నిర్మాణం జరగాలని అటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్లస్ కేంద్ర ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించుకొని ముందుకెళ్తున్నారు. మళ్ళీ ఒకసారి 2 శాఖల అధికారులను కూడా ఒక వారం రోజుల్లో ఇక్కడ పిలిపించి ఏ నెలలో ఎప్పుడు పని అవుతుంది.
ఎస్సీ వర్గీకరణకు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. ఏపీ, టీఎస్ ప్రభుత్వాలు అఖిల పక్షాలను ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. అలంకార్ సెంటర్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఎస్సీ వర్గీకరణ చేస్తానని, వారి రుణం తీర్చుకుంటానని, పెద్ద మాదిగను అవుతానని చెప్పుకున్న చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ విషయంలో చొరవ చూపాలని ఎంఆర్పీఎస్ నేతలు డిమాండ్ చేశారు. వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో మందాకృష్ణ మాదిగ చేపట్టిన దీక్షకు మద్దతుగా తాము దీక్ష చేస్తున్నట్లు వెల్లడించారు. రిలే దీక్షలు చేపట్టడం జరిగింది. కృష్ణమాదిగ గారికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లోనూ అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి విజయవాడలో మేము నిరాహార దీక్షకి చేపట్టడం జరుగుతుంది. రిలే దీక్షలు. ఈ సందర్భంగా మేము చంద్రబాబు నాయుడుకి ఒక విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగని అన్నారు, ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగల రుణం తెచ్చుకుంటానన్నారు. మీరు పాదయాత్ర సందర్భంలోనూ ఎన్నికల సందర్భంలోనూ మీకు రక్షణ కలిగించినటువంటి మాదిగోళ్ళకి వర్గీకరణ చేసి చెప్పులు గుడ్డిన చేతులతో చరిత్ర తిరగరాయిస్తానని చెప్పిన మాటని మీరు నిలబెట్టుకోవాల్సిన సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అన్న మాట వాస్తవమైతే మీకు ఏమాత్రము మాదిగల వర్గీకరణ పట్ల చిత్తశుద్ధి ఉన్నా, నిజాయితీ నిబద్ధత ఉన్నా తక్షణమే అఖిలపక్షం ఢిల్లీకి తీసుకెళ్ళాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి మీరు ప్రత్యేకంగా మీరు కొత్తగా చేయాల్సింది కూడా ఏమీ లేదు. గతంలోనే మీరు అధికారంలో ఉన్నప్పుడు రామచంద్రరాజు కమిషన్ వేశారు. కమిషన్ నివేదిక వర్గీకరణకు అనుకూలంగా వస్తే వర్గీకరణ చేశారు. ఆ తర్వాత కొంత టెక్నికల్ కారణాల వల్ల మాలలు కోర్టుకు వెళ్లడంతో ఆగిన సమస్యను కూడా మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాల్లో గ్యాంగ్ లీడర్ సినిమా చరిత్ర సృష్టించిందని మెగాస్టార్ అభిమాన సంఘ అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ అన్నారు. సాహితీ కళాపీఠం ఆధ్వర్యంలో గ్యాంగ్ లీడర్ సినిమా సిల్వర్ జూబ్లీ వేడుకలను విజయవాడలోని హోటల్ ఐలాపురంలో నిర్వహించారు. శతదినోత్సవ వేడుకలను ఒకే రోజు 4 సెంటర్లలో జరపాలని చెప్పారు. చిరంజీవి నటించబోయే 150వ సినిమా కూడా గ్యాంగ్ లీడర్ తరహాలో సూపర్ హిట్ అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీ కళాపీఠం సభ్యులు పరచూరి విజయలక్ష్మి, తుర్లపాటి కుటుంబరావు, కృష్ణప్రసాద్, శ్యామ్ ప్రసాద్, గుప్తాలు పాల్గొన్నారు. మెగాస్టార్ గారు 150 సినిమా కూడా ఎంతో విజయం కావాలని, ఆ రోజు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పండగ వాతావరణం నెలకొనాలని మేము మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను. అలాగే మేము పిలవంగానే వచ్చి మాకు ఈ చిన్న కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృష్ణప్రసాద్ గారికి, శ్యామ్ ప్రసాద్ గారికి, గౌరవనీయులు పెద్దలు తులబాటి కుటుంబరావు గారికి, అడ్వకేట్ హజరత్ గుప్తా గారికి, మరి అలాగే మెగాస్టార్ అభిమానులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము మా సంస్థ తరపున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం వచ్చినందుకు. తర్వాత విజయశాంతి గారు, లేడీస్ సూపర్ స్టార్, ఆవిడ అనుకోకుండా మధ్యాహ్నం ఫోన్ చేసి 25 ఇయర్స్ కంప్లీట్ అయింది, మీరు ఈ ప్రోగ్రామ్ కార్యక్రమం ఒకటి పెట్టండి ఎక్కడో విజయవాడలో అంటే, నాకు 1 గంటకి విజయలక్ష్మి గారు ఫోన్ చేసి అమ్మ ఏం చేద్దాం అన్నారు. ఏం చేయటం ఏంటమ్మా, గ్యాంగ్ లీడర్ సినిమా ఒక సంచలనం సృష్టించింది. అలాగే మన శతదినోత్సవానికి మన మే 9న అంతకుముందు ఏదైతే చిరంజీవి గారి రికార్డులు ఏదైతే ఉన్నాయో అవన్నీ మరి తన రికార్డులు తానే అధిగమించే దిశగా ఈ గ్యాంగ్ లీడర్ సినిమా విజయదుందుబి మోగించింది. దానిలో భాగంగా ఆ సినిమా ఎంత విజయవంతమైందంటే ఆ సినిమాకి సంబంధించి 100 రోజుల వేడుకలు ఒక సెంటర్ అయితే జనప్రపంచనాన్ని అదుపు చేయలేమని 4 సెంటర్లలో హైదరాబాదు, విజయవాడ, ఏలూరు, తిరుపతి ఈ 4 సెంటర్లలో 100 రోజుల వేడుకలు చేయటం మొట్టమొదటిసారి. ఫుడ్ ప్రాసెసింగ్ కు ఏపీలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం సహకారం అందిస్తే మరింత అభివృద్ధి సాధించవచ్చునని ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు ముత్తవరపు మురళీకృష్ణ అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ లో అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై గేట్వే హోటల్లో రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు రాష్ట్ర నలుమూలల నుంచి ఫుడ్ ప్రాసెస్ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. నవ్యాంధ్ర రాజధానిలో ఆహార ఉత్పత్తుల ప్రాసెస్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా పాలసీ తీసుకొచ్చింది. పాలసీ వలన సబ్సిడీలు, రాయితీలు కలుగుతున్నప్పటికీ అందరికీ అవగాహన లేకుండా పోయిందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభిప్రాయపడింది. ఫుడ్ ప్రాసెసింగ్లో విదేశీ టెక్నాలజీను అందించేందుకు పలు దేశాలు ముందుకొస్తున్నాయని తెలిపారు. ఎక్కడైతే వనరులు ఉన్నాయో అక్కడే పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం భూ కేటాయింపులు జరపాలని డిమాండ్ చేశారు.
అనుమతులు జారీ చేసే విషయంలో జాప్యం లేకుండా సింగిల్ విండో ద్వారా వెంటనే ఇవ్వాలన్నారు. మన టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ చాలా దేశాలు ఆల్మోస్ట్ 60% వరకు టోటల్ ప్రొడక్షన్లో ఆ వాల్యుయేషన్ జరుగుతున్నా కూడా మనకి ఇండియాలో ఆల్మోస్ట్ 3% కూడా వాల్యుయేషన్ జరగట్లేదు. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్కి వచ్చేసరికి ఏంటంటే ఇండియాలో బెస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్కి పాలసీ ఒకటి అనౌన్స్ చేసింది. అది సబ్సిడీస్ కానీ, క్యాపిటల్ సబ్సిడీ కానీ, పవర్ టారిఫ్ కానీ, ఇన్సెంటివ్స్ కానీ చేసినా కూడా ఇంకా పబ్లిక్లో ఏమవుతుందంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది పాస్ ఆన్ అవ్వకపోవడం వల్ల కానీ, లేకపోతే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ కొంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల కానీ ఇంకా ఈ ఇండస్ట్రీ గ్రోత్ అనేది అనుకున్న రీతిలో ఇంకా జరగట్లేదు అనేది ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున మా ఉద్దేశం. కొన్ని ప్రాబ్లమ్స్ ఒకటి ఈ ప్రమోటర్స్కి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఇఫ్ నాట్ 21 days 60 days అయినా 30 days అయినా ఒక 10 days అటు ఇటు అని పర్లేదు, కానీ బియాండ్ దట్ కానీ ఏమవుతుందంటే కొంచెం కొత్తగా ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉన్నవాళ్ళు ఈ ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు కొంచెం డిమారల్ అవుతారు. కాబట్టి ఇట్లాంటి లైవ్ ఇంటరాక్షన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకున్న ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక ఆ ఫేస్ టు ఫేస్ కొన్ని అవుట్ ఆఫ్ బాక్స్ సాల్వ్ చేయడం అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ 150 పీపుల్ని వాళ్ళు మన స్టేట్లో అన్ని సెక్టార్స్ నుంచి వాళ్ళు రావడం జరిగింది. యాక్చువల్గా మనకేమవుతుంది వాళ్ళ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ కానీ లేకపోతే పవర్ టారిఫ్ చూసినా కూడా ఏమవుతుందంటే పవర్ సబ్సిడీ మనకి ఇచ్చినా కూడా పవర్ టారిఫ్ మనది కంపేర్ టు డిఫరెంట్ స్టేట్స్ మనకి కొంచెం ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ పవర్ సబ్సిడీ ఇచ్చిన ₹1.20 కానీ అది పెద్దగా అంత బెనిఫిట్గా అనిపించట్లేదు. సంగీత జగద్గురు త్యాగరాజస్వామి 249వ జయంతి ఉత్సవాలు ఈ నెల 12 నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. శివరామకృష్ణ క్షేత్రంలో జరిగే ఈ కార్యక్రమంలో 200 మంది కళాకారులు పాల్గొంటారని కార్యదర్శి గౌరీనాథ్ తెలిపారు. గాత్రం, వయోలిన్, మృదంగం, వీణ, నాదస్వరం, డోలు కళాకారులు ప్రదర్శనలు చేయనున్నారు. ఒక మహాభక్తులు, గొప్ప వాగ్గేయకారులు, అంతేకాకుండా తెలుగు జాతికి ఎన్నో వేల కీర్తనలు అందించారు, కృతులు కీర్తనలు అందించినటువంటి మహానుభావులు వాగ్గేయకారులు. అంతేకాకుండా ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వాగ్గేయకారులు. ఎలా అంటే నిధి చాలా సుఖమా, రామ సన్నిధి సుఖమా అంటే డబ్బే కాదు పరమావధి, ఇంకా చాలా విషయాలు మనం జీవితంలో చూసుకోవాల్సి ఉన్నాయని చెప్పినటువంటి మహానుభావులు. అంతేకాకుండా మనసు స్వాధీనమైతే మంత్రాలు తంత్రాలు అక్కరలేదు అని చెప్పినటువంటి ఒక గొప్ప వాగ్గేయకారులు. అంతేకాకుండా కలిలో రాజస తామస గుణాలు ఉన్నటువంటి వ్యక్తులతో కలిసి తిరగకుండా మంచి సత్సంగంతో తిరగమని చెప్పినటువంటి మహావాగ్గేయకారులు. అంతే ఎస్సీ వర్గీకరణకు సహకరించే రాజకీయ పార్టీలకు మాల మహానాడు వ్యతిరేకమని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అశోక్ కుమార్ హెచ్చరించారు. మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పివి రావు 64వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ జీవో నెంబర్ 25ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గ్రామాల దళితులందరినీ సమాయత్తం చేస్తూ ఈ వర్గీకరణ వలన వచ్చే నష్టాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఆయన పడిన కష్టం మొత్తం యావత్తు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలందరికీ అప్పుడు తెలుసు. అటువంటి వ్యక్తి ఏ కారణాలతో చనిపోయారో కూడా అందరికీ తెలుసు. ఆయన చేసిన కృషికి ఫలితంగానే సుప్రీంకోర్టు విజయవాడకు మంచినీటి ఎద్దడి ఏర్పడిందని మేయర్ కోనేరు శ్రీధర్ వెల్లడించారు. మంచినీటి సమస్యను తీర్చేందుకు సపర చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ నీటి మట్టాన్ని ఆయన పరిశీలించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకాశం బ్యారేజ్లో నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. 12 అడుగులు ఉండాల్సిన నీరు 3 అడుగులు చేరడంతో మంచినీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది. లక్షలాది మంది ప్రజానికానికి త్రాగునీరు, వాడుకునేందుకు నీరు సరఫరా చేయలేకపోతున్నామని మేయర్ శ్రీధర్ వెల్లడించారు. మంచినీటి సమస్యలను మంత్రి దేవినేని ఉమా, పురపాలక శాఖ మంత్రి నారాయణల దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. మంచినీటి సమస్యను తీర్చేందుకు నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు దేవినేని ఉమా తెలిపారన్నారు. స్థితి వచ్చింది ఈ రోజున ప్రకాశం బ్యారేజ్ దగ్గర కేవలం 3.9 అడుగులు ఉండటం వలన ఈ రోజున మనకున్న ప్లాంట్లకి 8 mg కానీ 5 mg కానీ 11 mg కానీ 16 mg కానీ ఈ ఇంటికి నీళ్లు కొద్దిగా కృష్ణ లోపలికి వెళ్ళిపోవటం వలన గాళ్ళు కొట్టి నీళ్లు తీసుకొచ్చి పంప్ చేయాల్సి వస్తుంది. విజయవాడ ఇప్పుడు వరకు ఎక్కడ నీటి ప్రాబ్లం లేకుండా చేయగలిగాం. మరి శ్రీశైలం నుంచి ఈ నాగార్జున నుంచి మినిస్టర్ గారిని కలిసి ప్రాబ్లం రాబోతుందని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన కూడా ఇక్కడ అధికారులందరినీ తీసుకొచ్చి ఏం జరుగుతుందని చెప్పి మా అందరితోటి సమీక్ష చేశారు.
నా 4 రోజుల్లో ఇక్కడికి వాటర్ వస్తుందని చెప్తున్నారు. 4 కాదు 6 రోజులు పట్టచ్చు. ఈ 6 రోజులు కూడా విజయవాడ నగర ప్రజలు కూడా నీటిని ఎడాపెడా కాకుండా కొద్దిగా జాగ్రత్తగా వాడుకుంటే తప్పనిసరిగా విజయవాడ ఈ 6 రోజుల్లో వాటర్ వచ్చినప్పుడు ఇవాళ 3.9 నుంచి మళ్ళీ 14 అడుగులకి వెళ్తుంది. రోజుకి మేము ఇక్కడ 180 MLD ఇక్కడి నుంచి ఇస్తున్నాం. కొంత దాదాపుగా 10 MLD 10 MG ప్లాంట్ నుంచి ఇస్తున్నాం. కాబట్టి ఆ 10 MG ప్లాంట్లో కూడా ఇంకా 5-6 కోట్లు ఖర్చు పెడితే 40 MLD ఇవ్వగలం. అది కూడా చేయడానికి మరి మంత్రి గారితో మాట్లాడుతున్నాం. ఇంద్రకీలాద్రి దర్శనానికి వచ్చే భక్తులు కృష్ణమ్మ ఒడిలో పుణ్య స్నానం ఆచరిస్తూ ఉంటారు. పుణ్య దినాల్లో స్నానం ఆచరించేందుకు భక్తుల కోసం నిర్మించిన ఘాట్లు కనుమరుగయ్యాయి. కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా దుర్గా ఘాట్, పద్మావతి ఘాట్లను తొలగించారు. ఫ్లైఓవర్ నిర్మాణం తర్వాత నూతన ఘాట్లను ఏర్పరిస్తే తప్ప భక్తులకు నదీ స్నానం ఆచరించే అవకాశం లేదు. ఏసిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ మాతకు పల్లకి సేవ ప్రారంభించిన స్వరూపానంద స్వామి. ప్రత్యేక హోదా కోసం వైసీపీ నిరసన హోరు. నగరంలో భారీ ప్రదర్శన. అలంకార్ సెంటర్లో ధర్నా. ప్రభుత్వానికి ముందు చూపు లేదు. నీటి ఎద్దడితో ఎడారిగా మారిన కృష్ణా జిల్లా. దేవినేని నెహ్రూ ఆరోపణ. ఎస్సీ వర్గీకరణపై స్పష్టత ఇవ్వాలి. రిలే దీక్షలు చేపట్టిన ఎంఆర్పీఎస్. ఏసిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.